ఎక్కడి నుంచి వచ్చారండి? తెలంగాణ మేడం. తెలంగాణ నుంచి అంత దూరం నుంచి సభకు వచ్చారా? అవును మేడం. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయి అంతే. మళ్ళీ ఒక పండుగ వచ్చింది భారతదేశానికి. భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సార్ది మార్కు చూపించబోయడానికి ఒక మంచి అవకాశం ఈ సభ ద్వారా. ఈ సభ అనేది భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మిగిలిపోయే సభగా మారిపోతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్ని రాజకీయ సభ్యులకు మందు, మాంసం, మద్యం అన్నీ ఉంటాయి. ఇక్కడ మజ్జిగ, పుచ్చకాయలు, అంటే వాటరు, ఇవి మంచినీరు అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతమంది సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షితోటి ఒక మంచి సభకు వెళ్తున్నామన్న ఆలోచనలతోటి వచ్చిన వ్యక్తి ఈరోజు ఈ సభ ఎంత ప్రశాంతంగా జరిగి అదే ప్రశాంతంగా ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో భారతదేశ నలుమూలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా బయట దేశాల నుంచి అమెరికా ఇంకా బయట దేశాల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి చేరుకొని ఈ సభను సక్సెస్ చేస్తూ ప్లస్ మేము ఈ స్పెషల్గా ఈ వినూతమైన ఈ రీతిలో మేము ఎందుకు వచ్చామంటే మా దేవుడు మాకు తెలంగాణలో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఆలోచనలతో మేము వచ్చామండి. ఇది ఒక మహిళగా మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది చాలా మంది పవన్ కళ్యాణ్ సభ అంటేనే చాలా మంది సభ వచ్చేస్తూ ఉంటారు. ఒక లేడీగా మీకు భయం వేయలేదా? లేదండి, అంటే పవన్ కళ్యాణ్ సభలో ఎలాంటి మిస్టేక్స్ జరగాయన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మేమంతా కూడా ఈ జెంట్స్తో పాటు రావడం అంటే మేమంతా ఒక యూనిటీగా ఉన్నాము. ఒక సిస్టర్స్ బ్రదర్స్ ఏ విధంగా ఉంటారో మేమంతా కూడా మా ఈ జనసేన పార్టీ కొరుట్ల నాయకత్వంలో అలా నడుస్తుంది. అంతా ఒక యూనిటీగా వచ్చాము. ప్లస్ మాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఏదైతే గౌరవం ఇస్తున్నారో మాకు కూడా తెలంగాణలో అలాంటి గౌరవం దక్కాలన్న ఉద్దేశంతో ఇంతమందిలో కూడా మేము లేడీస్ రావడం అనేది జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి సభకు వచ్చారు కదా, ఏర్పాట్లు జనాల్ని ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయండి. అంటే వేరే దాంట్లో కొంచెం మిస్బిహేవ్గా ప్రవర్తించడం అట్లా ఉంటుంది, కానీ ఇక్కడైతే పర్లేదు, బాగుంది. ఇలాంటి నాయకత్వం మా తెలంగాణలో కూడా రావాలి. మాకు కూడా మహిళలకి కూడా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. తెలంగాణలో మనకు జగిత్యాల డిస్టిక్లో కొరుట్ల నియోజకవర్గం నుండి మేము ఒక టీంని తీసుకొని రావడం జరిగింది. మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి.